అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అత్త కోడలియ్యం. రచన వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారంలో 2006లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? రేవతి, ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు తల్లి. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇది 100సారి పిలుపు. లోపలే విసుక్కున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా క్యారియర్లు సర్దుతూ. ఉదయం 8 గంటలు అవుతోంది. ఇంకో పావు గంటల్లో పిల్లల్ని స్కూళ్ళకి, ఆయన్ని డ్యూటీకి పంపాలి. పంపడం అంటే మాటలతో అయ్యే పనా? వంట, టిఫిన్లు, పిల్లల యూనిఫామ్ విస్తరీలు, షూ పాలిష్లు, టైల కోసం, బ్యాడ్జీల కోసం వెతుకులాటలు, మధ్య పిల్ల రాక్షసుల పేచీలు. ఆయన గారికి బ్రష్ మీద పేస్ట్ మొదలు రేజర్ సెట్ దాకా అమర్చి పెట్టడాలు, ప్రతిదీ చేతికి అందించడాలు. 5 గంటలకే లేచినా ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టావధానం చేయవలసిందే. ఈ గడబిడ చాలదు అన్నట్టు ఈవిడగారి నస ఒకటి నా ప్రాణానికి. నాకు తెలియకుండానే నుదురు చిట్లించాను మరొకసారి. అమ్మ పిలుస్తున్నట్టుంది రీతు. ఆహా, ఇంకా హెచ్చరిక రాలేదేమా అని అనుకుంటున్నాను. ఇటు అమ్మ నోట ధ్వని వెలువడమేమిటి, అటు కొడుకు ప్రతిధ్వనించకపోవడమేమిటి అని. వెళ్తున్నానండి అన్నాను పైకే. తీరా చేసి చేతిలో పని వదిలేసి అదరా బదరా దగ్గరికెడితే ఏమీ ఉండదు. తలగడ సరిచేయమనో, కాసిని మంచినీళ్ళు ఇవ్వమనో, ఇందాక అటుకులు నానేసి సుబ్బడికి ఇవ్వమనో, సుబ్బడంటే మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం లేండి, పెట్టమన్నాను. నానేసావా అను అంటుంది. అది సంగతి. తట్టు గాలి రేగదు ఎవరికైనా. అయినా పైకి విసుక్కోవడానికి లేదయ్యే. ఏం చేస్తాం, కర్మ. అరగంట తర్వాత ఇల్లు సర్దుమణిగింది. శబ్దాలైతే అణిగాయేమో కానీ ఇల్లు కిష్కింద కాండలాగా ఉంది. ఇదివరకైతే గంటలో చకచక ఇల్లంతా చక్కబెట్టేసేదాన్ని. వాషింగ్ మిషన్లో బట్టలు పడేసి 9 టిఫిన్ ప్లేట్లు పట్టుకొని టీవీ ముందరో పేపర్ ముందరనో ఓ గంట హాయిగా సేద తీరేదాన్ని. ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని. అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబడి కూడా ఉండడం లేదు. అమ్మాయి రేవతి, పిల్లలు వెళ్ళారా? నువ్వో మాటు. అదిగో మళ్ళీ పిలుపు. నిట్టూరుస్తూనే కదిలాను. అత్తయ్యకి స్నానం చేయడంలోనూ చీర కట్టుకోవడంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను. ఈ చెయ్యి కాలు విరుచుకుని, నిన్ను చాలా అవస్థ పెడుతున్నానే అమ్మా. ఎప్పటికీ మళ్ళీ మామూలు అవుతానో, ఎప్పటికి నీ భారం తీరుస్తానో ఏమిటో. ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడ అలాగే అంటూ ఉంటుంది. పర్వాలేదులేండి అంటున్నాను నేను పొడిగా. మనస్ఫూర్తిగా నేను ఆ మాట అన్నలేని మాట నిజం. ఏం చేయను, పాడి పంట చూసుకుంటూ పల్లెటూళ్ళలో ఆవిడ, ఉద్యోగము పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము సుఖంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైనా 10 రోజులకి చూడ్డానికి వచ్చేది. దంపుడు బియ్యము, కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది. గౌరవంగా చూసేవాళ్ళం. మేము వెళ్ళినా అంతే. సెలవులన్నీ సరదాగా గడిపి ఆవిడిచ్చిన తాజా కూరలు, పళ్ళు, పలహారాలు పట్టుకొని తిరిగొచ్చేవాళ్ళం. సవ్యంగా గడిచిపోయిన రోజులవి. గొడ్లపాక మీద పాకిన ఆనపకాయని నిచ్చెనేసుకొని కోయబోయి జారి పడి చెయ్యి కాలు విరగ్గొట్టుకుంది. అత్తయ్య కాలు మడమ దగ్గర చిట్లింది. కుడి చెయ్యి విరిగింది. ఊళ్ళో వాళ్ళు కబురు చేస్తే పరిగెత్తుకెళ్ళాం. తీసుకొచ్చి కట్లు కట్టించాం. 6 వారాల పాటు మంచం దిక్కూడదన్నారు డాక్టర్లు. అప్పటి నుంచి పెరిగింది నాకు ఈ పని భారం. అత్తయ్య వచ్చి నెల్లాళ్ళయింది. నాకు అలసటతో పాటు అసహనం కూడా పెరిగిపోతోంది. ఏం చేసేది, ఎంతకని సర్దుకుపోయేది. ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి పరీక్ష పెడుతోంది. రాత్రి నిద్రంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో తెలియదు. చీకటితోనే నేను లేచేటప్పటికే మేల్కొని ఉంటుంది. అప్పటి నుంచి మొదలు సుప్రభాతాలు. చక్కగా పొద్దుటే లేస్తావు. అలా పళ్ళన్నా తోముకోకుండానే పొయ్యి రాజేయకపోతే 2 చెంబులు ఒంటి మీద దొర్లించుకొని పనిలోకి దిగరాదు. ఇంటికి ఒంటికి మంచిది. పిల్లలకు అలా వేపుళ్ళు,
ఊరగాయలు పెట్టమాకే రేవతి, కమ్మగా పప్పు ఆకుకూర వండు, రుచికి రుచి బలానికి బలమును అంటూ అక్కర్లేని సలహాలు. ఆ బ్రెడ్డు జాము మింగుడు పడ్డంలేదే అమ్మ, 2 ఇడ్లీలు ఓ అట్టుముక్కో చేసి పెట్టు తల్లి. ఈ మందులు మింగి మింగి నాలిక చవిచచ్చిపోయిందే. కాస్త చింతకాయ తొక్కో, కొంచెం అల్లం పచ్చడో నూరి పెడుదువు. ఇట్లా గొంతెమ్మ కోరికలు. మా ఊళ్ళో వెంకటస్వామిని అనో, నేను వయసులో ఉండగా ఓ మాటు అంటూనో, మీ మావగారంటే ఊళ్ళో అంటూనో ఊక దంపుడు కబుర్లు. అబ్బబ్బబ్బా, ఇంటి మీదకొచ్చి ఎక్స్ట్రా చాకరీ నెత్తినేసిందే చాలకుండా చెవిలో జోరీగలాగా ఈ హోరు ఒకటి. స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్లతోనో కలిసి షాపింగులకి వెళ్ళడానికి లేదు. విశ్రాంతిగా పేపర్లో పుస్తకము పట్టుకొని మంచం మీద వాలడానికే లేదు. బందికాన అయిపోయింది ఇల్లు. ఈవిడగారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో, ఆవిడింటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఇలా ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తూ ఉంటే ఆయన గారు అంటూ ఉంటారు, అమ్మ పెద్దదైపోయింది రీతు, ఇంక పొలము ఇల్లు అంటూ ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇదిగో ఇట్లాగే మళ్ళీ ఎప్పుడో ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడే ఉంచేయాలి అని. ఆరి భగవంతుడా, పర్మనెంట్గా ఈ కుంపట్ని నా నెత్తికి ఎక్కించుకోవడమా నా వల్ల కాదు. చెడ్డదాన్ని అనుకుంటే అనుకొని ఎక్కడుండేవాళ్ళు అక్కడుండడమే మంచిదని ఆయనకి మెల్లగా నేను నచ్చజెప్పాలి. వీధి తలుపులు చప్పుడవుతోంది. ఆలోచనలు ఆపాను. వచ్చింది మా అన్నయ్య చంద్రమౌళి. సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి ప్రైవేట్గా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టాడు. కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి. బాగానే సంపాదిస్తున్నాడు. మా ఇద్దరికి వయసులో తేడా చాలా తక్కువ, దగ్గరతనం బాగా ఎక్కువ. ఒకే ఊళ్ళో ఉండడం చేత తరచుగానే నన్ను చూడ్డానికి వస్తూ ఉంటాడు. మంచిగానే చెడ్డగానే ప్రతీది నాతో పంచుకుంటూ ఉంటాడు. ఏమిట్రా సుజాతి వాళ్ళు టిఫిన్ పెట్టనందా ఏంటి? పొద్దున్నే దిగబడ్డావు. వేళాకోళం ఆడబోయిందల్లా దైన్యం ముట్టిపడినట్టు వేలాడిపోతున్న వాడి మొహం చూసి ఆగాను. ఏమైంది మౌళి? సుజా మరీ రాక్షసైపోతోందే. అమ్మ పొడంటేనే బొత్తిగా గెట్టడం లేదు. సుజాత మొదట నా ఫ్రెండు, తర్వాత మా అన్నయ్యకి భార్య అయింది. అంటే ఇప్పుడు మౌళి చెప్పబోయేది అత్తా కోడళ్ళ తగు అన్నమాట. మొన్నటిదాకానేమో అమ్మ తన అత్తరికం పవరు చూపించింది. ఇప్పుడు కోడలు వంతు వచ్చింది, బదులు తీర్చుకుంటోంది. ఎప్పుడు ఉండే భాగవతమేగా అన్నాను నిర్లిప్తంగా. కొత్త ఉత్పాదమే లేవనెత్తింది మీ ఫ్రెండ్. అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించేయాలట, లేకపోతే తను ఇంట్లోంచి వెళ్ళిపోతుందట. అవాక్కయ్యాను. ఏవో చిట్టి పొట్టి విసుగులు కోపాలు అనుకున్నానే కానీ ఇంత విషమ పరిణామాన్ని ఊహించలేదు. అమ్మ గొంతు, కరుకు మాట, పదును అన్నీ నాకు తెలుసు. మౌళి అంటున్నాడు. నాకు తెలుసు. ఎందుకమ్మా అట్లా ప్రతిదానికి నోరేసుకుంటావు అంటే వెంటనే తగ్గి నవ్వేది. నీకేం తెలిసే బడవా, నీకు 3 ఏళ్ళు, నీ తమ్ముడికి 2 ఏళ్ళు. మీ నాన్న నా రాతకి నన్ను వదిలి తను ఈ లోకాన్ని వదిలాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటి చేత్తో ఈ సంసారాన్ని నిభాయించుకొచ్చాను. నిప్పులాగా బ్రతికాను. ఈ గట్టి నోరుండబట్టే గదే అనేది. చివరికి ఆ అవసరం లేకపోయినా ఇప్పుడు అదే అలవాటైపోయిందే అనేది ముక్తాయింపుగా. పెద్దది, ఇంకేమనగలం? మొన్నటిదాకా ఆ గడుసుతనంతోటే తనన్న మాటే వేదంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించేలాగా సాగించుకున్న మాట నిజమే చెప్పుకొస్తున్నాడు మౌళి. ఆ మాట నిజమే. ఏడాది క్రిందట పెరాలసిస్ వచ్చి కాలు, చెయ్యి, నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం. కాపురానికొచ్చి 15 ఏళ్లైనా సుజాత తనంత తాను ఓ చీరన్నా కొనుక్కొని ఎరగదు. పుట్టింటికెళ్ళినా సరే అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైంకి రావాల్సిందే. అమ్మ గయ్యమంటున్నా తలెత్తేది కాదు, నోరు కూడా విప్పేది కాదు. మౌళి అయినా అంతే. ఎంత సంపాదించినా తెచ్చిందంతా పైసలతో సహా అమ్మ దోసిట్లో పోసేవాడు. ఓ 100 అడిగి జేబులో పెట్టుకునేవాడు. కుటుంబం అనేది ఒకరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగుతుందని నా నమ్మకం. ఇంటికి పెద్ద తలకాయ, కాస్త నోటు దురిసే గాని
అమ్మ కంటే మా బాగు కోరేవారు ఎవరుంటారు చెప్పు. బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చు అని నేనే అనుకున్నాను. వాడి అభిప్రాయం కరెక్టే కదా. అమ్మ పెట్టే ఆంక్షలే కాదు, ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవిచూసిన మనిషే కదా సుజాత. తను నాలాగే ఆలోచిస్తుంది అని అనుకున్నాను. పెద్దావిడ ఒక్క మాట అన్నంత మాత్రాన ముంచుకుపోయేదేముందిలే అని సర్దుకుపోతోంది అని అనుకున్నాను. కాదా, ఇప్పుడు తెలుస్తోంది రీతు. ఆవిడగారు తన అత్తగారి 6 ఏళ్ల లిస్టంతా పొల్లు పోకుండా కడుపులో దాచుకుందని. తన వాలకం చూస్తుంటే కక్ష తీర్చుకోవడం కోసమే ఇన్నేళ్ళు కాచుకుంది అని అనిపిస్తోంది. నేను కనిపెట్టాన సంగతి. అమ్మ మూలబడ్డాక సుజాత తీరు మారింది. సింహం ముందు గంగి గోవులాగా ఉండేదప్పుడు. ఇప్పుడు గోవే కాని కొమ్ములు విసిరే గోవు. మొహంలో నిరసన, మాటల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. తను మారిందని స్పష్టంగా తెలుస్తోన్నా మొత్తం చాకరీ మీద పడిందాయే. ఆ మాత్రం విసుగు ఎవరికైనా వస్తుందిలేమనుకున్నాను. పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? కాలు ఇడుస్తూ నడవలేక 4 అడుగుళ్ళు వేస్తోంది. ఇప్పుడిప్పుడే ముద్దగా అర్థమయ్యి అవనట్టుగా మాట్లాడుతోంది. వేళ్ళు పట్టులేక అన్నం కూడా కలుపుకోలేకపోతోంది. జాలి పడాల్సిన స్థితి. అట్లాంటి ఆవిడ దగ్గర ఆ రోజున అలా చేశావు, ఫలానా రోజున ఎలా అన్నావు అని సతాయిస్తోంది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తి పొడుస్తోంది. అదేమిటో రీతు, సుజాతకి అమ్మ నోటి వాటము నిరంకుశ ధోరణి తప్ప ఆవిడ మన కోసం పడ్డ పాటలు గుర్తుకు రావడం లేదెందుకని? ఆశ్చర్యమే మరి. పరాయి వాళ్ళెవరో అమ్మని గొడసుదనో ఇంకొంచెం అతిశయించి గయ్యాళిదనో బిరుదులిచ్చే ఉండొచ్చును కాక, పైన గట్టి పెచ్చు ఉన్న లోపల మధురమైన గుజ్జున్న పండులాంటిది మా అమ్మ మనస్తత్వం. ఆవిడ పిల్లలం, మా అమ్మ మంచిదని మేం చెప్పుకోవడంలో గొప్పేమీ లేదు. కానీ అత్తయ్య ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదన్నా? అసలు భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా అని మొన్నటి దాకా సుజాతే అనేది. ఆ రోజున జరిగింది నాకు ఇప్పటికీ కళ్ళకు గట్టినట్టు ఉంది. నా స్నేహితురాలుగా మా ఇంటికి వచ్చి పోతుండే సుజాత ఒకరోజు అర్ధరాత్రి మా ఇంటి తలుపులు తట్టింది. మేమందరం లేచాం. అమ్మే తలుపు తీసింది. మౌళిని ప్రేమించాను, మా వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారు, దిక్కు తోచట్లేదు నాకు, ఇటు పరిగెత్తుకొచ్చాను, ఏం చేసినా మీదే భారం అంటూ కన్నీళ్లతో అమ్మ కాళ్ళు చుట్టేసింది. అమ్మ చచ్చినా ఒప్పుకోదని అనుకున్నాను. కానీ మా అమ్మ సరేననకపోతే మౌళి కూడా అమ్మని ఎదిరించగలిగేవాడేం కాదు. నాకు తెలుసు ఆ సంగతి. కానీ అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది. కులం గోత్రం అనకుండా, కట్నం ఊసు ఎత్తకుండా వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది. అంత మంచితనాన్ని ఎలా మర్చిపోగలిగింది సుజాత? ఒంట్లో బాగలేని మనిషి మీద ఎందుకు అలా మండిపడతావు అంటే, సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను నోరెత్తనిచ్చిందా? నాకెలా వస్తుంది ఇప్పుడు సానుభూతి అని అంటుంది. అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్పించేయాలట. ఆవిడ్ని చూస్తే పగవాళ్లను చూసినట్టుంది నాకు. హోంలో చేర్పించండి, నెలకింత అని కట్టేస్తే వాళ్లే చూసుకుంటారు, కాదంటే నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది. భార్యని పుట్టింటికి పొమ్మని. పరువుని రోడ్డెక్కించనా? ఆలి మాట విని అమ్మని ఆశ్రమానికి పంపించనా? ఏం చేయను? సుజాతకి అమ్మ వేసిన చివాట్లు మాత్రమే గుర్తున్నాయి. నాకు అమ్మ చూపించిన మమత వాత్సల్యం గుర్తున్నాయి ఇప్పటికీ. నేను ఇంటికి రావడం ఆలస్యమైతే అర్ధరాత్రి 12 అవని 1 గంట అవని మెట్ల మీద ఆ చచ్చుబడిన కాలుని పారజాపి ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది. 4 ఏళ్ల క్రితమే కదా నాకు అల్సర్ ఆపరేషన్ అయింది. అప్పుడు మొక్కుకున్నానంటూ అంత పెద్ద వయసులో 7 కొండలు నడిచెక్కి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టొచ్చింది. అంత మమకారాన్ని నా మనసులోంచి ఎలా తుడిచివేయను? మన కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతికిన అమ్మని శక్తి ఉడిగాక పనికిరావు పొమ్మని బయటకు తోసైనా? మౌళి కంఠం రుద్ధమైంది. నాకు కళ్ళు చెమర్చాయి. రీతు,
ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలే. నీ స్నేహితురాలకి ఏం చెప్తావో, ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకి దూరంగా తరిమేసి అమ్మని ఒంటరిదాన్ని చేయొద్దను, మాతృద్రోహం చేయించి నన్ను క్షోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్. తుళ్ళిపడ్డాను. నేనా? అవును, నువ్వే. నువ్వు చెప్తేనే ఆలోచిస్తుంది, వింటుంది. నాకు తెలుసు. ప్లీజ్ రీతు, వచ్చి చెప్పు. కళవళపడ్డాను. ఒక్క క్షణం తర్వాత స్థిమితపడ్డాను. ఇప్పుడే వస్తాను మౌళి అని చెప్పి లోపలికి నడిచాను. వంటింట్లో దేవుడి మందిరం ఎదురుగా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిలబడ్డాను. మందిరంలో 3 దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది. మనసుకి ఏదో స్వాంతన, సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి. తిరిగి హాల్లోకి వచ్చాను. ఒక్క 10 రోజులు ఆగు మౌళి, వచ్చి సుజాతతో మాట్లాడతాను అన్నాను. 10 రోజులా? ఎందుకు? అర్థం కానట్టుగా అడిగాడు మౌళి. ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోవడానికి సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో. అయోమయంగా చూశాడు మౌళి. ఎదురుగా గోడ మీద క్యాలెండర్లోని వివేకానందుడు గంభీరాన్ని వదిలి నాకు అర్థమైనట్టు మందహాసం చేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.